కొందరు దర్శక నిర్మాతలు ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. మళ్ళీ స్క్రిప్ట్లో వేలు పెట్టకుండా షూటింగ్ కోసం పర్ఫెక్ట్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. హీరోలను పెద్దగా ఇబ్బంది పెట్టరు. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేస్తారు. కానీ దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే మాత్రం హీరోలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడు వార్ 2 విషయంలోనూ అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు టైగర్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఏడాది ఆగస్టులో వార్ 2 రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ కూడా అయిపోవచ్చింది. ప్రజెంట్ తారక్ హృతిక్ పై నాటు నాటు రేంజ్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారు. ఇక్కడితో వార్ 2కి గుమ్మడికాయ కొట్టేసినట్టే. కానీ మళ్ళీ యుద్ధం తప్పదనే మాట వినిపిస్తుంది. అందుకు కారణం నిర్మాత సంతృప్తిగా లేకపోవడమే అట. ఈ సినిమాను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉన్నాడట ప్రొడ్యూసర్. దీంతో మళ్ళీ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే డ్రాగన్ కాస్త డిలే అయ్యే ఛాన్స్ లేకపోలేదు. వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు వార్ 2 రీషూట్ కారణంగా మధ్యలోనే మళ్ళీ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఎఫెక్ట్ డ్రాగన్ స్కెడ్యూల్ ని తారుమారు చేసేలా ఉంది. అలాగే దేవరా 2 కూడా లేట్ గా స్టార్ట్ కానుంది. మరి వార్ 2 పరిస్థితి ఎలా ఉందో తెలియాలి అంటే ఏదైనా అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.